రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడ్డాయి. తమకిచ్చే మార్జిన్స్ పెంచకపోతే ఇవాల్టి నుంచి షాపులు బంద్ చేస్తామని గతంలోనే ప్రకటించింది తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్. అయితే కంపెనీల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో షాపులు బంద్ పెట్టాలని నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ను 26 రూపాయల నుంచి 16 రూపాయలకి తగ్గించడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు. ఇక పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గతంలో కిలో చికెన్ కు 26 రూపాయల మార్జిన్ ఇచ్చిన పౌల్ట్రీ కంపెనీలు ఇప్పుడు 16 రూపాయలకు తగ్గించాయని అంటున్నారు. దీంతో ఖర్చులు పోను కిలోకు 5 రూపాయల నుంచి 6 రూపాయలు కూడా మిగలటం లేదంటున్నారు. షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, ఇతర ఖర్చులతో పాటు అమ్ముడు పోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని షాప్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బంద్ ప్రకటిస్తామని చెప్పిన తర్వాత కూడా చికెన్ రేటును 350 రూపాయల నుంచి 250 రూపాయలకు తగ్గించారని, వారం రోజుల్లో కిలోకు 100 రూపాయల రేటు తగ్గడం గతంలో ఎప్పుడూ జరగలేదని వివరించారు. తమ ఆందోళనతో చికెన్ కంపెనీల లొసుగులు, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ధర తగ్గించారని ఆరోపించారు వ్యాపారులు. పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక్కో స్లాట్లో 33 కేజీల లైవ్ బర్డ్స్ వెయిట్ చేసి సప్లై చేస్తూ ఉండగా షాప్కు వచ్చే వరకు 2 కేజీల వెయిట్ తగ్గిపోతోంది. ఒక లైవ్ బర్డ్ 1650 గ్రాముల వరకు ఉంటే వేస్టేజ్ పోగా 700 గ్రాముల నుంచి 750 గ్రాముల చికెన్ మాత్రమే వస్తోందని, ఈ తేడా తగ్గించాలని కోరినా పట్టించుకొని పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ను మరింత తగ్గించాయని ఆరోపించారు వ్యాపారులు. మార్జిన్ను 45 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు పెద్ద హోటళ్లకి నేరుగా పౌల్ట్రీ కంపెనీలే చికెన్ సప్లై చేస్తూ చిన్న షాపులను తొక్కేయాలని చూస్తున్నారని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పౌల్ట్రీ సెక్టార్ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని కార్పొరేట్ శక్తులు కుట్ర చేస్తున్నాయని మండిపడుతున్నారు. రైతుల నుంచి కోళ్లను తక్కువ ధరకే కొంటున్న పౌల్ట్రీ కంపెనీలు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. అయితే ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు కోళ్ల మరణాల రిస్క్ పెరగటం, అదేవిధంగా ఫామ్ల నిర్వహణలో ఖర్చులు పెరగటంతో లైవ్ చికెన్ ధరలు పెంచక తప్పటం లేదని పౌల్ట్రీ కంపెనీలు చెబుతున్నాయి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు వ్యాపారులు. చికెన్ బిజినెస్ దెబ్బతింటే రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ షాపుల బంద్కు వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇక అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చికెన్ షాపులు మూతపడితే హైదరాబాద్లో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ డెలివరీ వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడనుంది. సిటీలో చికెన్ మీదే ఆధారపడి నడుస్తున్న వందలాది బిర్యానీ సెంటర్ల బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. హైదరాబాద్లో 6000 నుంచి 8000 బిర్యానీ సెంటర్లు ఉండగా అందులో 80% సెంటర్లు చికెన్ బిర్యానీలే అమ్ముతున్నాయి. ఇక బర్గర్, పిజ్జా, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా ఎక్కువగా చికెన్ ఐటమ్స్ అమ్ముడవుతూ ఉంటాయి. చికెన్ లేకపోతే ఎగ్ ఐటమ్స్కి కూడా గిరాకీ పెరగవచ్చునని, ఇక గుడ్ల డిమాండ్ కూడా 30% పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైదరాబాద్లోనే 8 నుంచి 10,000 చికెన్ రీటైల్ షాపులుండగా రోజుకు 800 నుంచి 1000 టన్నుల చికెన్ సప్లై జరుగుతుంది.